వైఎస్ఆర్సీపీ యాంకర్ శ్యామల గారు ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి విందాం. ఎలా ఉందంటే ఎన్నికల ముందు యువగళం అన్నారు మన నారా లోకేష్ గారు, ఇప్పుడు మాత్రం మౌనగళం పాటిస్తున్నారు. ఆ రోజున ఎన్నికల ముందు యువగళం అన్నారు, ఇప్పుడు మౌనగళం పాటిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నా ఏం జరుగుతున్నా మౌనంగా లోకేష్ గారు మౌనంగా ఉన్నారని చెప్పేసి ఈమె అంతరార్థం. జనరల్గా గతంలో అంటే ఈమె నిజాలు చెప్పేస్తుంది. అంటే గతంలో విచ్చలవిడిగా మాట్లాడేసి విచ్చలవిడిగా దోసేసి రాష్ట్రాన్ని రావణ కాష్టాల చేసేసి, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో గతంలో ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క పంద, నా ఏరియాలోకి నువ్వు రాకు, నీ ఏరియాలోకి నేను రాను అన్నట్టు ఆ విధంగా దోచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాటించింది మౌనం కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం ముందు మీరు చెప్పాలా. నెక్స్ట్, ఆడబిడ్డలకి అండగా ఈ అన్న ఉంటాడు అంటూ మాట్లాడారు. మరి ఈ రోజున అదే అన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? క్రికెట్ స్టేడియం లో చప్పట్లు కొడుతూ తిరుగుతున్నారా? మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టిన మీరు ఈ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టారు? మీరు ఎందుకు పెడుతున్నారు? మనలో మనం మాట్లాడుకుందాం. మీరు గతంలో చేసినటువంటి అతి దరిద్రమైన పాలన కోసం, మీరు గతంలో చేసినటువంటి అతి దౌర్భాగ్యమైన పాలన కోసం ప్రెస్ మీట్లు పెట్టేది. ప్రతి గ్రామాల్లోకి వెళ్తే అక్కడ జరిగినటువంటి వాస్తవాలను, అక్కడ జరిగినటువంటి ఇబ్బందులను బయట ప్రపంచానికి తెలియజేయడం కోసం ప్రెస్ మీట్లు పెట్టేది గతంలో. ఇప్పుడు మనం ఎందుకు పెడుతున్నాం ప్రెస్ మీట్లు? టీడీపీ పార్టీని తిట్టాలి, జనసేన పార్టీని తిట్టాలి, బీజేపీ పార్టీని తిట్టాలి, మొత్తం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలను అందరినీ తిట్టాలి, నాయకులను అందరినీ తిట్టాలి అని చెప్పేసి ట్రైనింగ్ తీసుకొని స్క్రిప్టులు రాసుకొని వచ్చి మైకుల ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నాం. ఆ ప్రెస్ మీట్లకి ఈ ప్రెస్ మీట్లకి చాలా తేడా ఉంటుంది. ఓకే, పెట్టిన మీరు ఈ రోజు సెల్ఫీ మీట్లు తప్ప ఏం పెట్టట్లేదు లోకేష్ గారు. మీరు చేతిలో పట్టుకొని చూపిస్తారు కదా రెడ్ బుక్, అందులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే ఉంటాయా, లేకపోతే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు చేసిన, మహిళల్ని అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ పేర్లు కూడా రాస్తూ ఉంటారా? శ్యామల గారు, నేను ఒక విషయం క్లియర్గా మీకు చెప్తున్నా. రెడ్ బుక్లో పేరు ఉండే వాళ్ళని అరెస్ట్ చెయ్యాలి అంటే ఫస్ట్గా మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మహిళలపైన అసభ్యకరంగా ప్రవర్తించింది జగనన్ననే. ఎందుకంటే తోడ పుట్టిన చెల్లి చీర కోసం మాట్లాడింది, కట్టుకున్న చీర కోసం మాట్లాడింది జగన్మోహన్ రెడ్డే. కన్న తెల్లని ఇంటి నుంచి బయటికి గంటేసింది జగన్మోహన్ రెడ్డే. నువ్వు మర్చిపోయావేమో. ఫోన్లో అసభ్యకరంగా వీడియో కాల్ చేసి మరీ మాట్లాడింది మన నాయకులే. మహిళలని గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ప్రవర్తించి ఫోన్ కాల్లో మాట్లాడి దొరికిపోయింది మన అంబటి రాంబాబే. ఇలా చూసుకుంటూ పోతే ఈ 1, 2, 3 అని కాదు, వందల సంఖ్యలో ఉంటాయి మనము మహిళల పైన అసభ్యకరంగా మాట్లాడినటువంటి సన్నివేశాలు. ఎందుకు? డైరెక్ట్గా సభలోనే మహిళల కోసం కించపరిచి మాట్లాడింది ఎవరు? మన వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ లెక్కను చూస్తే ఎవరిని అరెస్ట్ చేయాలి? ఫస్ట్ రెడ్ బుక్ ద్వారా అరెస్ట్ చేయాల్సినటువంటి పేర్లు వస్తే ఎవరిని అరెస్ట్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది మహిళల్ని కించపరచడం. ఆ క్లారిటీ మీకు లేదు. ఫస్ట్ ఆ క్లారిటీ తెచ్చుకోండి. ఏం లేదు, మీరు చెప్పారు కదా ఈ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరికీ మామూలుగా ఉండదు అని చెప్పి, అందులో మీరు యాడ్ చేయాల్సిన పేర్లు ఇవి లోకేష్ గారు. ఇవి మీరు యాడ్ చేయాల్సిన పేర్లు. ఎవరెవరైతే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడారో, ఎవరెవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో, ఎవరెవరైతే మీ ఆధ్వర్యంలో, మీ హయాంలో, మీ గైడెన్స్ తో, మీ ఐటీడీపీ ద్వారా ఎవరెవరైతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మాఫ్ చేసి పెడుతున్నారో వాళ్ళ పేర్లు ఉండాలి. అందులో మొట్టమొదటిగా ముందు మీ పేరు కూడా రాసుకోండి లోకేష్ గారు రెడ్ బుక్ లో. ఫస్ట్ లోకేష్ గారి పేరు రాయడం కాదు, నేను ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాయాలా. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాసి ఉండాలి అందులో. అంత దారుణంగా ఇప్పుడు అదంతా కాదబ్బా, తోడబుట్టిన చెల్లి చీర కోసం మాట్లాడాడు అంటే ఆయన ఏమంటారు చెప్పు ఒకసారి? ఏమంటారు? అసలు రాజకీయ నాయకుడిగా పక్కన పెట్టండి అబ్బా, రాజకీయ నాయకుడో లేకపోతే మాజీ సీఎంగానో పక్కన పెట్టండి. చెల్లి కట్టుకున్న చీర కోసం, పసుపు చీర కట్టుకుందని చెల్లి కట్టిన చీర కోసం మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన దగ్గర పనిచేసిన నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి ఉపదేశాలు ఇస్తున్నారు. మీరు ఫోన్లో అరగంటని మాట్లాడినటువంటి వ్యక్తి ఆయనతో కలిసి పనిచేస్తున్న నువ్వు మీడియా ముందుకు వచ్చి ప్రసంగాలు ఇస్తున్నావు. ఏం చెప్పాలి మీకు? ఎలా చెప్పాలి మీకు? నాకు అర్థం అవ్వట్లేదు. రెడ్
రెడ్ హ్యాండెడ్గా ఫోన్లో వీడియో కాల్ చేసి అసభ్యకరమైన వీడియో కాల్ చేసి అసభ్యంగా దొరికిపోయినటువంటి గోరెంట్ల మాధవి, ఆయనతో కలిసి పనిచేస్తున్న నువ్వు మహిళలను చేస్తున్నారు, మహిళలను కించపరిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి దిశ ఉపదేశాలు ఇచ్చేస్తున్నాం. మాకు ఏం చేయాలి, మిమ్మల్ని ఎలా చేయాలి అసలు? మీకు ప్రజలు ఎంత ఘోరంగా అంటే, నాకు తెలిసి ఇలాంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీకి వచ్చినా ముఖం కూడా బయటకు వచ్చి చూపించుకునే పరిస్థితి లేదు ఈరోజు. అలాంటిది వచ్చి మళ్ళీ ఏమీ లేకుండా మనకి దేవుడు మనకి ఏమి ఇవ్వాల, ఏమి లేకుండా వచ్చేసి మైకుల ముందుకు వచ్చేసి ఉపదేశాలు, ప్రసంగాలు, తిట్టేద్దాం, వాడిని తిట్టేద్దాం, వీడిని తిట్టేద్దాం. అసలు అమ్మ బాబోయ్, నిజంగా నా సలహా ఒకటి వచ్చే సలహా, యాంకర్ శ్యామల గారు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న మనం గతంలో ఏమేం చేశామో, గతంలో మనం చేసినటువంటి ఈ చండాలమైన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఇద్దరం కూర్చొని ఒక్కసారి లిస్ట్ రాసుకుందామన్నా, ఆ తర్వాతనే మేము మైకుల ముందుకెళ్ళి మాట్లాడతామన్నా అని చెప్పేసి ఒక్క క్లారిటీ తెచ్చుకొని మాట్లాడండి, క్లారిటీ తెచ్చుకొని వచ్చి మాట్లాడండి. అప్పుడైనా జరిగిన వాస్తవాలు, గతంలో జరిగిన వాస్తవాలు, ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలు మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కంపెనీలు వస్తున్నాయి? నిజాయితీగా చెప్పండి శ్యామల గారు, నిజాయితీగా. రాజకీయాలు పక్కన పెట్టేద్దాం. మీకు మాకు ఎటువంటి కోపాల తాపాలు లేవు. మీ ఆస్తి మేము తినేసినామా, మా ఆస్తి మీరు తినేసినారు, ఏం లేదు. రాజకీయాలు పక్కన పెడదాం. నిజాయితీగా చెప్పండి, ఒక ఆంధ్ర మహిళగా నిజాయితీగా చెప్పండి. ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కంపెనీలు వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినాయి? ఆంధ్రప్రదేశ్కి ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి? జాబ్ క్యాలెండర్లు ఎన్ని ఉద్యోగాల జాబ్ క్యాలెండర్తో రిలీజ్ చేశారు? ఎన్ని గవర్నమెంట్ టీచర్ పోస్టులు భర్తీ చేశారు? ఒక్కసారి మీరు చెప్పండి, ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. నిజాయితీ ఉండాలి మనిషి. రాజకీయ నాయకురాలుగా ఎప్పుడో చచ్చిపోయాం మనం, మన విలువలు, నిజాయితీ మొత్తం మంట కలిసిపోయింది, పక్కన పెట్టండి. ఒక మనిషిగా చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి, సరిపోతుంది. దీనిపై మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.